ఇప్పుడైతే మేము వచ్చేసి ఒక నదిలో జర్నీ చేయబోతున్నాం. యాక్చువల్గా రూట్ మ్యాప్ పెట్టుకున్నాం. ఇక్కడ సైడ్ ఏంటంటే మనకి నదిలలో బండ్లని అవతల సైడ్ ఒడ్డుకు చేరుస్తుంటారంట. పడవ టైప్లో ఉంటుంది, దాని నుంచి రోడ్డు దాటిస్తారు. మేము కూడా యాక్చువల్గా ఒక పడవలో ఎప్పుడు కూడా మేము జర్నీ చేయలేదు. మన బండిని కూడా ఆ పడవలో అయితే ఎక్కించి అవతల సైడ్ ఒడ్డుకు తీసుకెళ్ళాలి. అట్నుంచి ఇవతల సైడ్ ఒడ్డుకు తీసుకొస్తారు, ఇక్కడ నుంచి అవతల సైడ్ ఒడ్డుకు చేస్తారు. అవి వచ్చేసి లోడ్ బండ్లు 6 టైర్ బండ్లు మాత్రమే వెళ్తున్నాయి. మనది వచ్చేసి 14 టైర్ బండ్లు, 2 బండ్లు వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం ఎట్లా పోతాయి ఏందనేది నాకైతే అర్థమైతే లేదు. ఎట్లా పోతున్నాయో ఏమో ఈ నదిలో మాకైతే తెలియదు అయ్యా. అది ముందలు కంటారు, వెనక కంటారు. అది ముందలు పోయినా వెనక పోయినా అటు ఇటు పోయినా కానీ నీళ్ళలో పడదనుకో మా బతుకు మొత్తం బస్ స్టాండ్ అయ్యా. ఇప్పుడు దీని మీద ఎక్కించి అవతల ఒడ్డు తీసుకోవాలి. అవతల ఒడ్డు తీసుకోపోతున్నాము. ఇప్పుడు మనకు 25 కిలోమీటర్స్ వస్తుంది లోడింగ్ పాయింట్. అదే మేము రిటర్న్ వెళ్ళాం అనుకో, మళ్ళీ ఇప్పుడు ఎంత దూరం వచ్చినామో అంత దూరం వెళ్ళాలి. వచ్చేసి ఎంత దూరం దగ్గర 140 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 140 కిలోమీటర్స్ వెళ్ళేదానికన్నా ఇవతల సైడ్ 2000 రూపాయలు ఇచ్చినాం అనుకో, బండ్లు తీసుకెళ్ళి అవతల సైడ్ వదిలేస్తారు. చిన్న బండి చూస్తారు ఎట్టు వస్తుందో.